చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో నూతన పట్టణ మరియు గ్రామ కమిటీలు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ మరియు గ్రామ కమిటీలు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు ప్రమాణం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు క్రమశిక్షణతో పార్టీ ఆశయాల కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు అన్నగారికి పూర్వమాసం ఈ స్థానాల్లో ఉండి ఈ ప్రమాణ స్వీకారాన్ని పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించేదిగా మనందరి సమక్షంలో నాయనపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఆటోనగర్ 25 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 400 మందికి ఆటోనగర్లో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ 23,75,000 రూపాయలు 23,75,00,000 తీసుకురావడం జరిగింది. అలాగే సిఎంఆర్ఎఫ్ 6 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగింది 600 మందికి. అలాగే జలజీవన్ మిషన్ చాలా ప్రాంతాలకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మరో 20 కోట్ల రూపాయలు కూడా రాబోతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్ లాస్ట్ టర్మ్ 6 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే గోకుల్ సెట్స్, అలాగే ఇందాక అన్నగారు చెప్పినట్టుగా కుప్పడం మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. కుప్పడంకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చుకున్నాం. అలాగే సిల్క్ బోర్డ్ వీళ్ళను కూడా ధర్మవరం నుంచి పిలిపించుకొని వీళ్ళ ఏదైతే చేనేతలు చేస్తున్నటువంటి ఇప్పటి వరకు గుంట మగ్గాలు చేసేటువంటి దాన్ని కాదు, మిషనరీ ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు, లేకపోతే మగ్గాన్ని గుంటలో పైనుంచి చేసుకునే విధంగా చేయడానికి కూడా కార్యక్రమాలు చేశాం. ఇవాళ వరకు కూడా చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమాలని మనం చీరాలలో చేశాం. అతి కొద్ది టైంలోనే మన బీచ్ అభివృద్ధి చేసుకోబోతుంటే బీచ్ పెద్ద ఎత్తున గళ్ళు పడింది. దాన్ని కూడా పెద్ద స్థాయిలో డబల్ రోడ్డు కాస్ట్ ఏర్పాట్లు చేయబోతున్నాం. అట్లాగే మన కుందేరు విషయం కూడా పరిగణలో ఉంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా పరిగణలో ఉందన్న సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.